Hello guys, welcome back to my channel. This is Friends Vlogger. Welcome back to the new vlog. సో గాయస్ వీడియో తమ్మే చూసే ఉంటారు కదా. సో నాకైతే నిన్న నైట్ అట్లా ఉక్కుస దగ్గరికి వెళ్ళిన. సో ఉక్కుస దగ్గరికి అది కాదు, టీ తాగుదామని అక్కడ మన నీలఫర్ ఉంటుంది కదా, సో దాని దగ్గరికి అయితే వెళ్ళిన. సో ఖాళీగా టీ తాగకుండా కూర్చున్నప్పుడు సో బ్రో అయితే ఎవరో మనకు తెలియదు సంథింగ్, బట్ అక్కడ నుంచి వెళ్ళిన. సో సౌండ్ వినేసి అయితే టీ తాగేటను కూడా, సో టీ అక్కడ పెట్టేసి అయితే వెళ్ళిపోయినా ఉక్కుస దగ్గరికి. వెళ్ళిపోయేసరికి బీస్ట్ అక్కడైతే ఉంది. సో వెళ్ళడంతోనే నీ వీడియో అయితే చూస్ చేసుకుంటూనే వెళ్ళిపోయినా ఇక డైరెక్ట్ లోపలికి. సో లాస్ట్కు ఒకటి ఎక్స్పీరియన్స్ అయితే అయింది నాకు. సో ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి అనుకుంటున్నా అడగల్లా అద్దా అని. అంటే ఇంతకు ముందు వేరే బైకర్స్ని కూడా చూసిన. సో అప్పుడు ఇట్లా థ్రోటల్ ఇవ్వడానికి అడగల్లా అద్దా అని చాలా ఆలోచించిన. బట్ నిన్న సడన్లీ ఎందుకో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలనిపించి సో బ్రోని అయితే అడిగేసిన. సో బ్రో అయితే ఒకసారి థ్రోటల్ ఇచ్చేమన్నాడు. ఇట్లా థ్రోటల్ ఇచ్చిన లేదో కింద ఫ్లేమ్స్ వచ్చినాయి కాస్, అది వీడియో ఒకటి రికార్డ్ కాలేదు వీడియోలో. సో దాన్ని కొంచెం స్కిప్ చేసేయండి. బట్ ఫ్లేమ్స్ వచ్చినాయి, నిజంగానే ఫ్లేమ్స్ వచ్చినాయి. ఫుల్ సిస్టమ్ వేసిండు. సౌండ్ మాత్రం బాగా క్రేజీ ఉంది గాయస్. నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా వేయలే అట్లా వస్తుందని. సో స్టార్ట్ చేసినప్పుడు కొంచెం తక్కువ ఉంది, బట్ రేవిస్తున్న కొద్దీ మాత్రం అబ్బా సౌండ్ మాత్రం క్రేజీ ఉంది. అసలు నేను మాత్రం పిచ్చోని అయిపోయిన సౌండ్ చూసి. సో ఒకసారి వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. సో నాకు బైక్ అంటే ఎంత ఇష్టం అంటే, సూపర్ బైక్స్ ఎప్పుడు కానీ వెళ్ళేటప్పుడు రోడ్డు పైన వెళ్తా కదా, సో వెళ్ళేటప్పుడు ఆ బైక్స్ కనిపించిన సో బైక్ ఆపి మరి ఆ బైక్ని చూస్తూ ఉంటా. అదేనన్నా కనిపించాయి. సో అక్కడికి వస్తే పాయి ఖచ్చితంగా చూసి అయితే వెళ్తా. సో ఆ బైక్స్ అంటే నాకు అంత ఇష్టం అన్నమాట. సో గైస్ వీడియో అయితే ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. సో ఇది మనకు స్టార్టింగ్ కాబట్టి కొంచెం సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా వీడియోస్ కానీ, అది ఏ విషయం కానీ కొంచెం సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. సో ముందు దీన్ని ఖచ్చితంగా నేను బెటర్ చేసుకుంటా. మీరైతే సబ్స్క్రైబ్ అయితే కొట్టేసుకోండి. ముందు ఇంకా బెటర్ కంటెంట్ అయితే రాబోతుంది మన ఛానల్లో. సో గైస్ ఇంకా ఒక విషయం చెప్పాలనుకున్నా, సో మర్చిపోయినా, బట్ అది మళ్ళీ మాట్లాడుకున్న ఆ విషయం. సో ఈ వీడియో అయితే చూసేయండి ఒకసారి ఎలా ఉందో. నాకైతే ఎక్స్పీరియన్స్ ఆ ఇన్లైన్ 4 ఇంజను మన చేతుల్లో ఉండి కంట్రోల్ చేస్తే మాత్రం అబ్బా ఆ ఫీల్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. సో వెంటనే వీడియో అయితే చూసి ఒకవేళ వీడియో బాగుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. వెళ్ళేటప్పుడు ఇక్కడ Z9 అయితే కనిపించింది. సో Z9, దిస్ ఇస్ అప్రిలియా. చూస్తారు కదా బీస్ట్ ఎట్లుందో. సో సడన్ సర్ప్రైజ్గా ఒకటేసారి కనిపించింది. ఇంతకుముందు ఇక్కడికి వచ్చేసి వెళ్ళిన, బట్ ఇప్పుడు వచ్చి చూస్తే మళ్ళీ Z9 అయితే కనిపిస్తుంది. సో దాని లుక్ చూడండి గాయస్, అసలు క్రేజీ ఉంది. అసలు దీన్ని ఎప్పుడు చూసినా కానీ, ఎన్నిసార్లు చూసినా కానీ నాకైతే అసలు క్రేజీ అనిపిస్తుంది. సో దీని పికప్ అప్రిలియా పికప్ కూడా అసలు క్రేజీ ఉంది. సో మొన్న అయితే ఇక్కడ ఒక రేస్ జరిగినప్పుడు అయితే చూసిన పికప్ అయితే మామూలుగా లేదు అప్రిలియా. సో 47 సంథింగ్ ఎంతో BHP ఉంది దీని పవర్. సో అయినా కానీ సూపర్ బైక్ ఎట్లా పికప్ ఉంటుందో సేమ్ అలాగే ఉంది. అప్పుడు మాత్రం నేను షాక్ అయిపోయినా లిటరల్లీ. సో Z9 బీస్ట్ అసలు దీనికోసం అసలు చెప్పడానికి నాకు అసలు మాటలే రావట్లేదు. సో ఇప్పటికీ చాలా డేస్ అవుతుంది ఇది నాకు చూడగా. సో సండే రోజు కూడా మొన్న వ్లాగ్ తీసినప్పుడు సో అప్పుడు కూడా కనిపించింది కానీ, సో మరి అంత దగ్గర నుంచి ఏం చూడలేదు. సో మొన్న సండే రోజు బెనర్ కూడా వచ్చిండు. సో ఆ రోజు అన్న బైక్ లాస్ట్ చూడడం. సో మళ్ళీ ఈరోజు అయితే కనిపించింది. సో చూడండి అబ్బా క్రేజ్ ఉంది అసలు బైక్. దీని హెడ్ చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. ఇంత అసలు రెండు జానన్నర ఉంది అసలు. బాబా క్రేజ్ ఉంది అసలు బైక్. సో నేను ఎన్నిసార్లు సూపర్ బైక్స్ చూసినా, బట్ ఒక్క బైక్ను కూడా నేనైతే ఇంతవరకు ఒక్కసారి కూడా అయితే టచ్ చేయలేదు. సో టచ్ చేయాలని కూడా అనుకోవట్లేదు. సో ఎందుకంటే మళ్ళీ దానికి ఏమైనా ప్రాబ్లం ఏందనుకో, సో మళ్ళీ మనమది అనేస్తాను. సో అందుకే నేను ఏదైనా బైక్ చూసినా కానీ సో దాన్ని అసలు నేను టచ్ కూడా చేయను, జస్ట్ దూరం నుంచి చూసి వెళ్ళిపోతా అంతే. సో గాయస్ లిటరల్లీ నాకు ఒక్కడిసారి షాక్ అయిపోయినా నేనైతే వీటిని ఇప్పుడు చూసి. సో దీని టైర్ సైజ్ చూస్తారు కదా ఎంత ఉందో. సో నాకు అసలు ఆ హ్యాపీనెస్ ఆగుతలేదు, ఎందుకంటే సూపర్ బైక్ చూసిన ప్రతిసారి నాకు ఒక హ్యాపీనెస్ వస్తుంది. సో ఇప్పుడు కూడా సేమ్ అదే ఫీల్, అదే వైబ్ మళ్ళీ. సో దీనికి డ్యూయల్ బ్రేక్స్. సో ఇది కొత్త ఎగ్జాస్ట్ గాయస్, ఇప్పుడు చూస్తుంది కొత్త ఎగ్జాస్ట్ మియో అంట. సో మనకు తెలియదు ఇది ఏం కంపెనీ. సో
సో మనకి ఎస్సీ ప్రాజెక్టు, యారో, ఆక్రోఫోబిక్, సో ఇవైతే మనకు తెలుసు. సో మిగతా ఏమేమి ఉన్నాయో కూడా నాకు తెలీదు. ఎందుకంటే మనం సోషల్ మీడియాలో చూసినా కానీ ఎప్పుడు కానీ ఈ మూడు అయితే ఎక్కువ అయితే ఇవే కనిపిస్తాయి. ఆక్రోఫోబిక్, యారో అండ్ సో సంథింగ్ మర్చిపోయినా మళ్ళీ. సో గాయస్ చూస్తారు కదా, బీస్ట్ మాత్రం క్రేజీ ఉంది. గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడ్లో మాత్రం అబ్బాబాబా క్రేజీగా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఆన్లో లేదు కానీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇక్కడ లైట్స్, సో టైగర్ల బైక్ మాత్రం క్రేజీ ఉంది గాయస్. సో రైడర్కి అయితే కంఫర్ట్ బాగానే ఉంటుంది, బట్ పిలియన్కి వచ్చేసరికి మాత్రం చూడండి ఎంత చిన్నగా ఉందో సీట్. కొంచెం కష్టమే పిలియన్ కూర్చోవడం. సో ఇది కూడా నా డ్రీమ్ బైక్ అసలు బైక్. సో ఎప్పుడు కూడా అయితే టచ్ చేయలేదు. అప్రియల్ కాదు, నేను ఇంతకుముందే ఫోటో తీసి స్టోరీ పెట్టేసిన. వావ్, వీటిని చూసిన ప్రతి ఒక్కసారి నాకు మాత్రం ఒక క్రేజీ ఫీలింగ్ వస్తుంది. ఇట్లా స్మైల్ చూసిన వెంటనే ఇట్లా స్మైల్. నేను అక్కడ నీలోఫర్ ముందు అయితే వెయిట్ చేసి అక్కడ ఖాళీగా కూర్చున్నా, టీ తాగుతూ అక్కడ కూర్చున్నా బయట. సో అక్కడ నుండి బ్రో అయితే ఎవరో మనకు తెలియదు, బట్ బైక్ అని వస్తుండు, ఫుల్ సిస్టమ్ సౌండ్, అబ్బాబాబా సౌండ్ మాత్రం లిటరల్లీ క్రేజీ ఉంది. ఇప్పుడు వీటిని చూద్దామని మళ్ళీ అక్కడ ఛాయ్ తాగటం కూడా, ఆ ఛాయ్ కూడా తాగకుండా సగం అక్కడ పెట్టేసి ఇక్కడికి వచ్చేసిన బైక్ చూడాలని. సో అంత ఇష్టం ఈ బైక్స్ అంటే. సో కొందాం గైస్, ఫ్యూచర్లో ఖచ్చితంగా కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ ఒక్క సూపర్ బైక్ అన్నా ఖచ్చితంగా దింపుతా. డ్రీమ్ బైక్, మై డ్రీమ్. బట్ నెక్స్ట్ మనం బైక్ ఒక వేరే కొత్త బైక్ అప్పుడు తీసుకున్న సో మనకి ఏం డ్రీమ్ ఉంటుందో తెలీదు. సో డ్రీమ్స్ అనేటివి షిఫ్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో ఈ టైంలో నా డ్రీమ్ అయితే Z9, బట్ ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా అప్పుడు BMW ఉంటుందో తెలీదు, ఏ బైక్ ఉంటుందో తెలీదు మన చేతిలో. ఖచ్చితంగా ఇన్ 4 to 5 years ఖచ్చితంగా మన చేతిలో ఒక సూపర్ బైక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది మాత్రం నేను ప్రామిస్ చేసి ఖచ్చితంగా నేను చెప్తా. సో బైక్స్ని అయితే చూస్తున్నారు కదా గాయ్స్, ఇవి మాత్రం క్రేజీ ఉన్నాయి అసలు. సో అక్కడ Z650, సో అది కూడా ఇప్పుడే వచ్చేసింది. బ్రో Z9 సౌండ్ ఏనండి, క్రేజీ క్రేజీ ఉంది సౌండ్ మాత్రం, క్రేజీ లిటరలీ క్రేజీ ఉంది. సో కెమెరా క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటుంది బ్రో. రేవ్ చూసారు, ఆ సౌండ్ మాత్రం క్రేజీ ఉంది. మనం ఎప్పుడు వెళ్తామో ఇట్లా సూపర్ బైక్ తీసుకొని ఇట్లా ఒక ఎఫేకి వచ్చి సో ఇది ఇన్లైన్ 2 కాబట్టి సౌండ్ చాలా తక్కువ ఉంటుంది. సో దీనికి ఫుల్ సిస్టమ్ పెట్టినా ఇది కూడా సౌండ్ క్రేజీ వస్తుంది. సో దీంట్లోనే అప్రిలియాలోనే 660 ఉంటుంది. సో అది అప్రాక్సిమేట్గా 20 lakhs అబోవ్నే ఉంటుంది. సో ఆ బైక్ అయితే, సో ఆ బైక్ అయితే రేర్, చాలా రేర్ 660. ఇదైతే ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి మనకు 457లో. సో 660 ఒక్కసారన్నా చూడాలి. సో గాయస్ దాని సౌండ్ అయితే క్రేజీ ఉంది అసలు. బ్రో ఒకసారి రేవ్ చేయచ్చా, నేను చేయచ్చా? థ్యాంక్ యూ. వావ్ గాయ్స్ ఫ్లేమ్స్ వస్తున్నాయి. ఫస్ట్ టైం బైక్ రేవ్ చేయడం, ఫస్ట్ టైం గాయ్స్. వావ్ అసలు లిటరల్లీ ఫ్లేమ్స్ వస్తున్నాయి, అనుకోలేదు.